కొన్నిసార్లు దేవుడు మన మీద ఉన్న ప్రణాళికలను బట్టి, మనల్ని ఆయన ఎంపిక చేసుకున్న విధానాన్ని బట్టి, మనలో నుండి ఆయన వ్యక్తపరచాలనుకున్న పరిమళం వ్యక్తం కావడానికి కావాలని కొన్నిసార్లు ప్రెజర్ ఇస్తాడు ఆయన. అనగా ఒత్తిడి, కొన్ని ఒత్తిళ్లకు గురి చేస్తాడు. ఎందుకంటే ఆ ఒత్తిళ్లలోనే ఒక మంచి వ్యక్తిత్వం తయారవుతుంది. అర్థమైతే ఒక స్తోత్రం చెప్పు ప్రభు. ఎందులో? ఒత్తిళ్లలోనే మంచి వ్యక్తిత్వం తయారైంది. వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుతున్నాడు ఇప్పుడు ఆయన. మిగిలిన వాళ్ళు బాగానే ఉన్నారు. నా పరిస్థితి ఏంటంటే, మిగిలిన వాళ్ళు వేరు, నువ్వు వేరు, నేను స్పెషల్గా డీల్ చేస్తున్నాడు ఆయన. ఇది నమ్మాలి. ఇదేదో ఓదార్పు కోసం, ఏదో మీరు కాసేపు ఆనందపడతారని చెప్పడం కాదు. యథార్థం చెబుతున్నాను. ఏదో మిమ్మల్ని సంతోషపెట్టాలని కాదు. నీకైనా నాకైనా నేను కూడా కొన్ని ప్రెజర్స్ని ఎదుర్కొంటున్నా, ఇప్పటికి కూడా ఎదుర్కొంటున్నా, గతంలో ఎదుర్కొన్నా. తప్పదు. మనలో దాచబడినది ఏదో వ్యక్తం కావాలి అంటే, మనలో దేవుడు సిద్ధపరిచి దాచి ఉంచిన పరిమళం వెదజల్లబడాలి అంటే తప్పకుండా మనకి ఈ పరిస్థితి తప్పనిసరి. కొన్ని ఒత్తిళ్ళు తప్పవు. అయితే ఒకటి, ఒత్తిడికి గురి చేస్తాడు కానీ అసలు మొత్తంగా అంతము కానియడు. కొన్ని ప్రతికూలతలు వచ్చినట్టుగా అనిపిస్తాయి, కానీ ఏవి కూడా నిన్ను నష్టపుచ్చకపోగా నీలో దేవుడు కోరుకున్న పరిమళాన్ని వ్యక్తం చేస్తానికి అవి ఉపయోగపడతాయి. అది విషయం. అందుకే ఇంట్లో రాసి పెట్టుకోవాలి. రోమాపత్రిక 8:28 మామూలుగా అయితే గుర్తుండదు, ఎప్పుడు రాసి పెట్టుకోవాలి. దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుతున్నది. మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుతున్నది. దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కోసం సమస్తమును సమకూర్చి జరిగిస్తాడు. అందులో అన్నీ ఉంటాయి. నువ్వేం వర్రీ కావాల్సిన అవసరం లేదు. అంతా వచ్చి మీద పడ్డట్టే ఉంటాయి. ఆఖరికి జరగరానివి ఏమైనా నీ ఇంట జరిగినా, మన యొద్ద జరిగినా తప్పదు. దానిలో కూడా నీకు తెలియని మేలు ఏదో, నీ వారికి తెలియని మేలు ఏదో దేవుడు దాచిపెట్టే వాటిని అనుమతిస్తాడు. అనవసరంగా మనమే ఏ పని చేయనప్పుడు దేవుడు ఎట్ట చేస్తాడు? ఆయన అన్నీ చూస్తున్నవాడు గనుక, అన్నీ ఎరిగి ఉన్నవాడు గనుక, మన విషయంలో కానీ మన వారి విషయంలో కానీ ఏదైనా ఒక దాన్ని రానిచ్చాడు అంటే దాని వెనక మనం అర్థం చేసుకోలేని రహస్యం ఏదో దాగి ఉంది అన్నదే మనం గుర్తించాలి. అంతేగాని దేవుణ్ణి వ్యతిరేకించకూడదు, ద్వేషించకూడదు, దూషించకూడదు, ఆయన మీద సణగకూడదు, గొణగకూడదు. ఆయన విసర్జించాలనే ఆలోచన ఏ కోశాన కూడా రానికూడదు. ఏదైనా అనుకూలత ఇచ్చాడా స్తోత్రం, ఏదైనా ప్రతికూలత ఇచ్చాడా దాన్ని బట్టి కూడా స్తోత్రం. మనకి అనుకూలత ప్రతికూలతలు లేవు. క్రీస్తు యేసునందు అన్ని అనుకూలతలే, ప్రతికూలతలు కూడా అనుకూలతలే, ఒత్తిళ్ళు కూడా దీవెనలే. అది రహస్యం. నా ఈ వేదన నీ దెబ్బయని మౌనముగా సహి ఇంతును ప్రభువా. ఏ మాట! నా ఈ వేదన నీ దెబ్బయని మౌనముగా సహి ఇంతును ప్రభువా. నీ సన్నిధిలో, నీ హస్తములో, నీ సన్నిధిలో
నలుగుట నాకతి ప్రియముగదయ్యా, నలుగుట నాకతి ప్రియముగదయ్యా. రేయింబవలు నాయాత ధ్వని నీ సన్నిధిలో వినబడుచున్నది. రేయింబవలు దేవునికి నీ జీవితాన్ని ఆయన చేతికి అప్పచెప్పావు. పదే పదే అప్పచెప్పావు. మళ్ళా లాక్కుంటా ఉంటావు, నువ్వే ఇస్తావు, నువ్వే తీసుకొని మళ్ళీ మరుసటి రోజు లాగేసుకుంటావు. ఇచ్చినప్పుడు ప్రభా నీ చేతికి అప్పచెబుతున్నాను ఆయన, సజీవయాగంగా అప్పగించకుండా ప్రభా నీ చిత్తమే నాయన అంటావు. మళ్ళీ ఆయన ఏదన్నా ప్రతికూలత రప్పించినట్టుగా అనుమతిస్తేనేమో మళ్ళీ లాగేసుకొని ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతావు. ఎందుకయ్యా ఇలా అయిందంటావు. అప్పచెప్పావు, ఇక అంతే ఉండు. ఆయనకి అప్పచెప్పావు, ప్రశాంతంగా ఉండు, ఇక నెమ్మదిగా ఉండు. గలిబిలి కావకు, గందరగోళం కావకు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, నేను ఆయనకి అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగల సమర్థుడు. నన్ను బలపరిచే వాని యందు సమస్తము చేయగలుగుతానని ప్రభు చేతికి తనను, తన పరిచర్యను, సమస్తాన్ని అప్పగించుకున్న పౌలు పలికిన మాట అది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరిలోనూ అదే తీర్మానం, అదే మాట ఉండాలి. నేనైనా మీరైనా దేవుడు జరిగించే కార్యాలకు అడ్డు రాకూడదు. దేవుడు చెప్పే ఆలోచనలకు అడ్డు రాకూడదు. ఏదైనా ఒకటి నువ్వు చేదు అనుకున్న దాన్ని అనుమతించాడు అంటే దానిలో మేలు ఉంటుంది. ఇప్పుడు నా కోరికలు చాలా ఉన్నాయండి. డాక్టర్ని చూసినప్పుడు నేను కూడా డాక్టర్ అయితే బాగుండు అనుకుంటా. కలెక్టర్ని చూసినప్పుడు నేను కూడా కలెక్టర్ చదవాల్సింది అనుకుంటా. మళ్ళీ ఎంఆర్ఓ అని చూస్తే నేను కూడా ఎంఆర్ఓ చదివితే బాగుండేది, అసలు ఎంఆర్ఓ అయితే బాగుండేదా. గ్రూపులు ఉంటాయి కదా స్టడీలు, నేను కూడా చదివితే బాగుండాలి. పోలీసు వాడిని చూసినప్పుడు నేను కూడా పోలీస్ అయితే బాగుండు, మంచిగా హైట్ కూడా సరిపోతా కదా. ఏం చేద్దాం, పెద్ద చదువులోకి బాగుండకుండా ఒక 8th క్లాస్ వరకు మరీ దారుణం. 10 దాకా కూడా బాగా, 10th దాకా కూడా బాగున్నా. 8th క్లాస్ వరకు ఇక 7 నీకు ఎక్కువరా బాబు, సంపూర్ణ సంఖ్య అయిపోయింది, ఇంకొద్దులే. ఇక 8 అదనంగా కొంచెం అదనపు ఆశీర్వాదం. అయితే దేవుని మహాకృపను బట్టి తరగతి గదిలో కూర్చోబెట్టి ఆయన నాకు అనుమతించినటువంటి స్టడీ 8th క్లాస్ అయితే అక్కడ నుంచి బయటికి తీసుకొచ్చి బ్రతుకులో నేర్పిన పాఠాలు కానీ, విడిగా నా సబ్జెక్టుకి సంబంధించినటువంటి స్టడీ కానీ చాలా చదువుకోవడానికి కృపనిచ్చాడు ఆయన. అదే ఒకవేళ నేను ఇందాక అనుకున్నట్టుగా నేను అనుకున్న స్టడీ ఏదో చేసేసుకొని ఏదో అయిపోయాను అనుకో, ఇప్పుడు ఏడుంటాను ఒకసారి ఊహించండి మీరు. ఒక పెద్ద చదువు చదివాను అనుకో, ఏ ఫీల్డ్లో ఉంటానో అందులోనే కూర్చునేవాడిని, పొరపాటును కూడా ఇటు వచ్చేవాడిని కాదు. కానీ నా జీవితం మరి ఆయన ప్రణాళిక ఆ రూట్లోకి నేను రావాలంటే ఎక్కడి నుంచి బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాడో చూడు. షాలేం రాజు అనేవాడు ఒకవేళ సాఫ్ట్వేర్ చదివాడు అనుకో, ఆడుంటాడు చెన్నయ్యో, బెంగళూరు, అమెరికానో పోయి కంప్యూటర్ ముందు కూర్చోను, ల్యాప్టాప్ ముందు కూర్చొని తిప్పలు పడుతూ ఉండే. ఇక ఆత్మలు ఏంది, సువార్త ఏంది, సంఘం ఏంది, ఏ డాక్టర్ అయ్యాడు అనుకో, ఇక్కడ ఎలా ఉంటుంది. అందుకే ఏమి కానీలా, ఏంది దేవా అసలు నాకేంది ఈ పరిస్థితి అంటే, చాలరా బాబు, ఇంకెక్కువైతే నువ్వు నాకు చిక్కవు, ఏం పర్లా, నువ్వు అంతవరకు ఆ లోక సంబంధం చదువు అంతవరకు చాలు, నా గ్రంథ సంబంధమైన చదువు అని తీసుకొచ్చాడు ఆయన. నీ పట్ల నాకున్న ప్లాన్ ఇది, ప్రణాళిక ఇది, నువ్వు చదవాల్సిన చదువు ఇదిరా, నువ్వు స్టడీ చేయాల్సిన సబ్జెక్ట్ ఇదిరా.
అప్పుడు దాని మీద దృష్టి పెట్టి నా చదువుని ఎగతాళి చేసిన పని మళ్ళీ కూడా తెలుగు భాషలో దేవుడి కృపను బట్టి ఒక పాట సిద్ధపరిచి దాన్ని రాసి పాడాలి అంటే చాలా కృప ఉండాలి. దేవుడి కృప, ఉచ్చారణ దోషం ఉండకూడదు, పదాలు పొందిక, ప్రాస, ప్రతి దానిలో కూడా మెలకువ, ఉపదేశంలో కావచ్చు, సబ్జెక్ట్ పరంగా కావచ్చు, రచనల పరంగా కావచ్చు. నా చదువుని ఎగతాళి చేసిన వాడు ఎంత మాత్రం ఒక సువార్త కరపత్రిక రాసిన చరిత్ర ఉందా ఎగతాళి చేసిన వాళ్ళకి? నాదే కాదు, దైవజనులను ఎవరిని ఎగతాళి చేసిన ఒకహోళ్ళ ఉందా? ఒక తెల్లవారుజామున మేలుకొని ప్రభు ప్రేరణతో సిద్ధపరిచిన ఒక పుస్తకం దగ్గర 4 లక్షల కాపీలు అయిపోయి 5వ లక్ష కాపీ దిశగా వెళ్తుంది. అది లోక జ్ఞానం దేవుని పనికి నిమిత్తం లేదు. దేవుని పనికి దేవుని జ్ఞానం కావాలి, అది దేవుడే ఇవ్వాలి. తన గ్రంథం ద్వారా అవసరమైన సబ్జెక్ట్ అంతా దేవుడే సిద్ధపరచుకుంటాడు, ఆయన బిడ్డలకి ఇస్తాడు. అట్లా నా జీవితం ఏం చేయాలో, ఏ మలుపులు తిరగాలో, ఏ విధంగా ఎక్కడ ఏ స్టెప్ తీసుకోవాలో, ఎంతవరకు నాకు స్టడీ అవసరమో, ఏ స్టడీ కావాలో, నాకు ఏది అక్కర్లేని చదువు తెలుసా ఆయనకి. అందుకే జస్ట్ ఆ నడక గమనాన్ని మార్చి పడేశాడు. మంచిదే. ఒకవేళ నిజంగా నేను ఈ మెట్లో రాకుండా ఇంకో దానిలో ఉంటే ఇంత ధన్యకరమైనటువంటి అనుభవాలు నేను పొందేవాడిని. 4 డబ్బులు సంపాదించేవాడిని, ఏదో పెళ్లి చేసుకునేవాడిని, పిల్లల్ని కనేవాడిని, ఏదో నాకున్నాను పరిస్థితుల్లో ఆనందం పడేవాడిని ఏమో, కానీ సమాజానికి ప్రయోజనకరమైన బ్రతుకైతే నాకు వచ్చేది కాదు. కానీ దేవుని మహాకృపను బట్టి ఈరోజు ఎన్నో జీవితాలకు ఆదర్శప్రాయంగా, మార్గదర్శకంగా, ఎన్నో బ్రతుకుల్ని ప్రభునొద్దకు నడిపించి ఒక నక్షత్రాలుగా ప్రకాశించే ధన్యత దొరికేదా? నన్ను ఈ మెట్టుకు తీసుకొని రావడానికి రకరకాల అనుభవాల్లో కూడా తెచ్చాడు ఆయన. రకరకాల ఒత్తిళ్ళు, పసిగుండెలో సైతము గాయాలు కలిగించి చిన్న ప్రాయములో హృదయంలో గాయం. ఒంటరిగా కూర్చొని ఏడ్చుకున్న రోజులు ఎన్నెన్నో ఉన్నాయి. పసిప్రాయం నుంచి స్పెషల్గా చెక్కుతూ ఎన్నో ఒత్తిళ్ళు ఇస్తే ఈ పాత్ర ఈరోజు ఈ మెట్టుకు వచ్చింది. నేనే కాదు, దేవుని కృప పొందినటువంటి దైవజనులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, పరిచారకులు కావచ్చు, దేవుని చేతిలో వాడబడే భక్తులందరినీ కూడా స్పెషల్గానే చెక్కుకొచ్చాడు ఆయన. నిన్ను కూడా అలానే డీల్ చేస్తున్నాడు ఆయన. అప్పచెప్పుకో, నీ చిత్తమే ప్రభు. ఆయన చూస్తున్న దేవుడు, తాను చేసినది చూస్తున్నాడు. తాను చేసినది యావత్తు అన్న దానిలో నువ్వు కూడా ఉన్నావని మర్చిపోవద్దు. ఆ ఒక్క మాటతో ఇక ముగించేదా? తాను చేసినది యావత్తు చూచినప్పుడు అన్న దానిలో, ఆ యావత్తులో నువ్వు ఉన్నావా లేవా? ఒక ముక్క చెప్పేసే నాకు అయిపోయిందిగా. ఆ యావత్తులో నువ్వు ఉన్నావా లేవా? దాని గురించి మంచిది అన్నాడా, చెడ్డది అన్నాడా? అయిపోయి ఇంకంతే. చేసినది యావత్తు చూచినప్పుడు అది మంచిదిగా ఉండెను. ఆ చేసిన యావత్తులో నువ్వు, నేను, మనందరం ఉన్నాం. మంచిది అని అన్నాడు, చెడ్డదని లేదు. తర్వాత మళ్ళా మంచిది, అప్పటిదాకా మంచిది 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో మనం చూస్తే చెడిపోయింది. చివరికేమైంది? ఏ మంచిది అన్నాడో చివరికి అదే అన్నాడు, మంచిది. మొత్తం చేశాడు, మధ్యలో చెడిపోయిన దాన్ని మళ్ళా తిరిగి బాగు చేశాడు, నూతన పరిచాడు, ఒక అద్భుతమైనటువంటి సమూహాన్ని సిద్ధం చేశాడు.
దానిలో ఏ ముడత మచ్చ కళంకము లేదు, అది మంచిది అనేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరది? ముడత మచ్చ కళంకము లేనిది, ముడత మచ్చ కళంకము లేనిది, యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమెయవరు, యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమెయవరు, షారోను పొలములో పుష్పము వంటిది, లోయలలో పూసే పద్మము వంటిది, షారోను పొలములో పుష్పము వంటిది, లోయలలో పూసే పద్మము వంటిది, బలు రక్కసి చెట్లలోన. మీరు వాడండి. ముడత మచ్చ కళంకము లేనిది, ముడత మచ్చ కళంకము లేనిది, యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమెయవరు. స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పిన మాటని కొంతమంది చదువుకునే వాళ్ళు ఎగ్గొట్టారు. మళ్ళీ ఈ తెలివి తక్కువ వ్యవహారం ఒకటి ఉంటుంది, మళ్ళీ కొంపలు అంటుకుపోతే అట్ట చేయకండి. అంటే చదువు లేకపోతేనే దేవుడు వాడుకుంటాడని కాదు. నన్ను వాడుకోవాలంటే చదివితే నేను చిక్కనని నన్ను పట్టుకున్నాడు ముందే. నువ్వు చదివినప్పుడు, నువ్వు చదువులో ఒక జాబ్ సంపాదించినప్పుడు అందులోంచి కూడా పిలుచుకోగలడు. కాబట్టి శాలేమన్లాగా నేను కూడా తయారవుతానని చక్కగా చదువు ఎగ్గొట్టకండి. దేవుడు నిన్ను నడిపించేటట్లు నడవటమే, మళ్ళీ సొంత ప్రయోగాలు చేయకు. సాధు సుందర్ సింగ్ గారిని చూసి జో గారి తండ్రి దానియేలు గారు, ప్రభా నేను కూడా ఎర్రగొడ్డలు వేసుకొని తిరుగుతాను ఆయన అన్నాడు. నేను కూడా గడ్డం పెంచుకుంటా ప్రభా, జుట్టు పెంచుకుంటా, నేను కూడా తలగొట్ట కట్టుకుంటా, నేను కూడా రెడ్ బట్టలు వేసుకొని తిరుగుతాను ఆయన అని అన్నాడంట. యవనొస్తుడు ఆయన. అప్పుడు సాధు సుందర్ సింగ్ గారు మీటింగులు చూసి బాగా ప్రేరణ పొంది ఆయనలాగానే ఇక గెటప్ వేసుకోవాలి, ఆయనలాగానే సంచరించాలని ప్రార్థన చేశాడంట. దేవుడు ఆయనతో మాట్లాడాడు, నాకు ఒక సుందర్ సింగ్ చాలని, నాకు ఒక సుందర్ సింగ్ చాలు బాబు, దానియేలు నేను దానియేలుగా చేసుకున్నాను, నువ్వు దానియేలుగానే ఉండు, నీతో పని ఉందిలే అన్న. సుందర్ సింగ్తో ఉన్న పని అతనితో ఉంది, నీతో ఉన్న పని నీతో ఉంది. నాకు నీ మీద ఉన్న ప్లాన్ వేరు, ఆయన మీద ఉన్న ప్లాన్ వేరు. ఆయన నియమించబడ్డ పనికి ఆయన వాడబడతాడు, నిన్ను ఎన్నుకున్న పనికి నువ్వు వాడబడాలి. శాలేమన్న పిలువబడిన పనికి శాలేమనేవాడు వాడబడతాడు. నిన్ను దేవుడు ఏర్పరచుకున్న దానికి నిన్ను వాడుకుంటాడు. ఆయన చేతికి అప్పచెప్పుకోవాలి. సో ఆయన ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు, చూడలేదా? ఏం చూస్తున్నాడు? భర్తతో 7 సంవత్సరాలు జీవించి ఆయన చనిపోయిన తర్వాత 84 సంవత్సరాలు దేవాలయమును విడవక రాత్రి పగళ్ళు ఉపవాసముల చేత, జాగరణముల చేత దేవుని సన్నిధిలో ప్రార్థనల సేవ చేసినటువంటి అన్నా అనే ప్రవక్తిని చూశాడు. చూసి ఊరుకున్నాడా? ఎంత స్పష్టంగా ఆమె లైఫ్ను రాయించాడో చూడు. అంత క్లియర్గా తెలుసు మనం ఆయనకి. నాకు ఆశ్చర్యం అదంతా లిస్టు చదువుతుంటే. ఆమె ఏం చేసిందో ఆమె త్యాగం మొత్తం 4 ముక్కల్లో చెప్పేశాడు. ఈరోజు నువ్వు దేవుని పని చేస్తున్నావు, నువ్వు ప్రకటించే సేవ చేస్తున్నావో, పరిచర్య చేస్తున్నావో, ప్రార్థించే సేవ చేస్తున్నావో, నన్ను ఇతరులు చూశారనుకుంటున్నావో, చూడలేదనుకుంటున్నారో, ఎవరు అనుకుంటున్నారో, ఏమనుకుంటున్నావో. నేను దేవుని పరిచర్యకు ₹1,00,000 త్యాగం చేశాను, 10 లక్షలు ఇచ్చాను, 20 లక్షలు ఇచ్చాను, నేను 5 లక్షలు ఇచ్చాను, అన్ని ఇచ్చాను, ఇన్ని ఇచ్చాను, వాళ్ళు పట్టించుకున్నారో లేదో, చూశారో లేదో అని నువ్వు దేవుని సేవకి ఎవరెవరికి ఎక్కడెక్కడ ఎంతెంత ఎన్ని రకాలుగా నువ్వు త్యాగం చేసావు. నీ వెండి ఇచ్చావు, నీ బంగారం ఇచ్చావు, నీ బండి ఇచ్చావు. దేవుడు చూస్తున్నాడు అనే మాట చెప్తున్నది రాత్రి. నీ త్యాగం, నీ ప్రయాస దేవుని నిమిత్తమై, దేవుని చిత్తం నెరవేర్పు కొరకై, దేవుని సంతోషార్థమై, ప్రజల క్షేమార్థమై నువ్వు చేసినటువంటి ప్రతి త్యాగము
ఆయన చూశాడు అన్నది నిజం, ఆయన రాశాడు అన్నది కూడా నిజం. రికార్డ్ అయిపోయింది, నీకు తెలియదు అది. ఎన్ని రోజులు నువ్వు ఎన్ని రకాలుగా పరిశుద్ధుల కొరకు ప్రయాసపడ్డావో, ఆత్మల కొరకు భారంతో మూలిగావో, కన్నీరు గార్చావో, ఎంత నడిచావో, ఎంత ఏడ్చావో, ఎంతమంది రక్షణ కోసం పాటుపడ్డావో, ప్రకటించావో, ఆరాటపడ్డావో, ఆవేదన పడ్డావో, నీ డబ్బు ఖర్చు పెట్టావో, నీ చెమట, నీ చాకిరి, నీ చేతులు నలిగినాయో, నీ కాళ్ళు నలిగినాయో, మొత్తం రికార్డెడ్గా ఉంది దేవుని దగ్గర. ఆయన చూసి ఉన్నాడు, అందులో నీ ప్రయాసను కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు. మధ్యరాత్రులు లేచి దేవా, ఆత్మలు దేవా నేను ఏడ్చి ఏడుపు చూస్తున్నాడు. మధ్యరాత్రులు లేచి దేవా నీ దాసుడు, దేవా నీ దాసుని కాపాడు, నీ సేవకుని కాపాడు, నీ దైవజనుని గురించి నువ్వు మూలిగిన మూలుగులు, కార్చిన కన్నీళ్లు, అంగలార్చిన అంగలార్పులు కూడా ఆయన గమనించే ఉన్నాడు. నీ శక్తికి మించి నువ్వు దేవుని కొరకు చేసిన నీ త్యాగాన్ని చూసే ఉన్నాడు ఆయన. నువ్వు మోసిన నిందలు చూస్తున్నాడు, నువ్వు పొందిన అవమానాలు చూస్తున్నాడు. ఆ విషయమై నువ్వు పడ్డ బాధనే ఆయన చూసే ఉన్నాడు. శారా హాగర్ని వెళ్ళగొడితే అబ్రహాం వెళ్ళకుండా ఉన్నాడు, దేవుడు చూశాడు. శారాన్ని సేవ్ చేశాడు, హాగర్ని సేవ్ చేశాడు. అందుకే చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది. ప్రియులారా, ఐగుప్తురాలైన హాగర్నే చూసిన దేవుడు విశ్వాసువి విశ్వాసురాలివి ఆయన నిన్ను చూడడా? నిశ్చయంగా చూస్తాడు. అలసిన నీ ఆశ ప్రభు తీర్చగా, చెదరిన నీ మది సరిచేయగా, నా అన్నవారు నీకు చేసిన నయవంచన చూశాడు, నీకు జరిగిన అన్యాయము చూశాడు ఆయన. చూసా, ఒక భార్యగా నీ భర్త దగ్గర నీకు దక్కాల్సిన ప్రేమ, నీకు జరగాల్సిన న్యాయం జరిగించకుండా నీ ఎడల దుర్మార్గం చేసిన నీ భర్త చేసిన అన్యాయము ఆయన చూశాడు. నీ భార్య నిన్ను వంచించి చేసినటువంటి హేయమైన క్రియలు ఆయన చూశాడు. బాధ్యత వహించాల్సిన పిల్లలు నిన్ను త్రోసివేసినటువంటి విషయాలు చూశాడు. కన్నవాళ్ళని కోల్పోయి అనాథగా ఉండి ఆవేదన పడుతున్న నిన్ను చూశాడు. సోదరి సోదరులారా, ఇది నిజం. తోటి వారి చేత, సాటి వారి చేత నువ్వు పొందిన అవమానకరమైన, హేళనకరమైన అనుభవాలు నువ్వేం పొందుతున్నావు అని చూశాను. కొన్నిసార్లు కావాలని నీ కొన్ని మాటలు, నీకు నొప్పి కలిగే మాటలు నీ చెవికి వచ్చేటట్టు ఆయన చేస్తున్నాడు. కావాలనే కొన్నిసార్లు నోటి మాటల చేత కలిగే నొప్పి నీకు తగలనిస్తున్నాడు, కావాలని తగలనిస్తున్నాడు. ఆ మాటల ఒత్తిడి, ఆ నొప్పి నీకు తగలాలి, నీలో నుంచి ఆయన అనుకున్న పరిమళం రావాలి, ఒక సుందరమైన వ్యక్తిత్వం నీలో నిర్మాణం చేయాలి. ఆయన నిన్ను దీనుడిగా చేయాలి, దీనురాలిగా చేయాలి, విరిగి నలిగిన అనుభవంలోనికి తీసుకొని రావాలి. రాబోతున్న రోజుల్లో నిన్ను బ్లెస్ చేయాలి, ఆయన దీవించాలి, నీ తలనెత్తాలి. ఈ అనుభవాలన్నీ, ఈ చేదైన అనుభవాలన్నీ తీయని జ్ఞాపకాలుగా ఆ రోజు మారి పదే 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 వీటిని జ్ఞాపకం చేసుకొని, నా దేవా ఎంత కార్యం చేసావు, నాకు ఎంత కార్యం చేసావు, ఎంత కార్యం చేసావని కృతజ్ఞత కృతజ్ఞత నిత్యము నీ నోట ఉండున్నట్లు ఆయన జోక్యం చేసుకొని ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దీనంగా ఆయన సన్నిధిని కాచుకున్న నీ దీన స్థితిని కనిపెట్టావు. సేవ చేయాలి, నశించిపోతున్న ఆత్మను రక్షించాలి, అనేక మందికి సత్యదేవుణ్ణి ప్రకటించాలి, ఆయన పని చేయాలని నీ గుండెల్లో ఆత్మల కొరకైనా ఎంత భారం ఉందో ఆ భారాన్ని కూడా ఆయన చూసే ఉన్నాడు. చూశాడు కాబట్టి పిలిచాడు నిన్ను, చూశాడు కాబట్టి అభిషేకించాడు, చూశాడు కాబట్టి రా అని తీసుకొచ్చాడు, చేరాల్సిన దగ్గర చేర్చాడు, వినాల్సినవేవో నీకు వినిపిస్తున్నాడు, చెక్కాల్సిన విధంగా చెక్కుతున్నాడు, చక్కదిద్దుతున్నాడు. రాబోతున్న దినాల్లో నీ గుండెల్లో ఉన్న భారాన్ని బట్టి నిశ్చయంగా నిన్ను వాడుకుంటాడు ఆయన.
నీపై నిందను తొలగించగా తలగా నిన్ను నియమించగా దూషణలన్నీ భూషణములుగా హృదిలో చేదును మధురము చేయగా హృదిలో చేదును మధురము చేయగా ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా ఇన్నేళ్ళ కన్నీళ్ళు తుడిచేయగా యేసయ్య నిలిచాడు నీ తోడుగా యేసయ్య నిలిచాడు నీ తోడుగా